ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కారిప్రెడ్డి కళ్యాణి ఛానల్. సో మేమైతే ఈరోజు ఈవినింగ్ అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట, ఎంజాయ్ చేయడానికి. నేను వాళ్ళని అడిగి చెప్పిస్తాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నాం రా? ఈరోజు అయోధ్యకి వెళ్తున్నాం. అయోధ్యకి అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి అయోధ్యకి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తా. ఈ రోజు వీడియో అయితే అదే అనమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక మేమైతే రెడీ అయిపోయాం అనమాట. ఆటో ఇప్పుడు వచ్చింది. 5:30కి వచ్చేసింది ఆటో. ఇప్పుడు 6 అవుతుంది టైం. ఇప్పుడు పోతున్నాం చూడండి. మళ్ళీ పెద్ద మడుస్తుంది. చెప్పులేసు ఆటో వచ్చేసి వెయిట్ చేస్తుంది. మేము మాత్రం ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అంజనా పెద్దమ్మ అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నారంట వెళ్ళాలని చెప్పేసి. అండ్ మళ్ళీ ఇంకా మేము హాలిడేస్కి వస్తాం కదని చెప్పేసి అప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా వచ్చేసాము. చూడండి, లైటింగ్ లేదు, ఇంకా ఆన్ చేయలేదు. ఇంకా మామూలుగా అయితే లైటింగ్ ఆన్ చేస్తే సూపర్ గా ఉంటుందంట. ఇంక ఇది వచ్చి అయోధ్యకి ముందు బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా పెట్టారనమాట, బటర్ఫ్లైస్ థీమ్ తో. ఇక్కడ నేను అంజనా అయితే టికెట్ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళినాము. కౌశిక్ కూడా టికెట్ అయితే తీసుకోవాలంట. చూడండి, అక్కడ లైట్ గా కనిపిస్తుంది కదా, లైటింగ్స్ అయితే ఆన్ చేశారు. కరెక్ట్ టైంకి అయితే ఆన్ చేశారు అనమాట మేము వెళ్లే లోపల. ఇంకా మాకు కూడా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళిన వెంటనే లైట్స్ ఆన్ చేశారు, ముందైతే ఆన్ చేయలేదు. ఇవైతే సెల్ఫీస్ కి పోజెస్ ఇద్దానికి అయితే ఉన్నాయి. చూడండి, బొల్లు ఉన్నాయి ఒక్కొక్కటి. మా హనీ అయితే సెల్ఫీ తీసుకుంటుంది అక్కడ. చూడండి ఎంత బాగున్నాయి. కౌశి చూడ నిజంగా అయోధ్యలో అందుకే నమూనా సూపర్ గా ఉంది గాయ్స్. నిజంగా అయోధ్య ఎలా ఉందో అలాగే అయితే ఉంది. సెట్ అయితే సూపర్ గా అయితే చేశారు. అయోధ్య అంటే మళ్ళీ అయోధ్య లాగే అనిపిస్తుంది. అయోధ్య సో లైటింగ్ కానీ మొత్తం సేమ్ అయోధ్య ఎలా ఉందో నెల్లూరులో కూడా అయోధ్య సెట్ అయితే పెట్టేశారు. చూడండి ఎంత బాగుందో. లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు ఎంత బాగుంది అసలు. చూడండి ఇది చూపిస్తున్నాము ఊరి దగ్గర ఉండే వాళ్ళకి. సన్నీ హర్ష అయితే ఫోన్ ఎత్తారు. చూడండి, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అసలు చూడండి గాయ్స్, సెట్ ఎలా ఉందో లోపల సూపర్గా ఉంది. చాలా బాగుంది అయితే అసలు లోపలైతే. ఇక్కడ లోపల రాముడు చూడండి. ఇక్కడ హైవే దగ్గర కౌశిక్ చూడండి, అక్కడ రాముడు అయితే పెట్టారు. అందున అయితే ఫోటోగ్రాఫర్ మాకు ఈరోజు. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరంట తీసుకోండి ఒక ఫోటో. రే అక్క అడిగినప్పుడు అక్కతో ఫోటో తీసుకోవాలి కదరా కౌశి. దర్శనం చేసేసుకొని బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సైడ్ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. మొత్తం అయితే సూపర్గా అయితే ఉంది. లోపల కూడా చూసారు కదా ఇందాక. మేమైతే ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చాము. స్టార్టింగ్ నుంచి ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడైతే షాపింగ్, రబ్బర్ బ్యాండ్స్ షాపింగ్ చేస్తున్నాము. స్టిక్కర్స్ అవన్నీ చూడండి. ఓకే చెప్పు. బొట్లు అరే ఎందుకు రావు కలర్స్ తీసుకో అయితే. ప్లక్కర్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండా నీకు కావాలనా? ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ప్లక్కర్స్ అరే ఏం కొన్నావురా? రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అయితే తీసుకున్నాం ప్రెజెంట్గా. మాకు రబ్బర్ బ్యాండ్స్ కొంటే పోతుంటాయి అన్నమాట. చూద్దాం.
కౌశిక్ అన్నీ చూస్తున్నాడు. వచ్చి ఉన్నారు. ఇంకా అన్నీ ఉండేటి ఉన్నాయి ఈడ. కౌశిక్ ఏం కన్నా? కౌశిక్ ఏం కన్నా? చాక్లెట్ వాఫ్. చాక్లెటా? ఏ జైంట్ బిల్ ఫిక్సా? జైంట్ బిల్ ఫిక్సా? టికెట్ తీసుకున్నాం పదంగా, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జైంట్ బిల్, పెద్ద జైంట్ బిల్ ఎక్స్పీరియన్స్ సూపర్ అనమాట. మళ్ళీ హనీ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ కూడా ఎక్కుదామంటాను, సెకండ్ టైం కూడా. అడిచి గొంతు కూడా నొప్పేస్తుంది, అంతగా అడిచాము. సరే, డ్రాగన్ ట్రైన్ అంట, అదైతే ఎక్కాడు చూడండి. కౌశిక్ బాగుందా? సో ఎగ్జిబిషన్ అయిపోయింది అనమాట. ఎప్పుడో ఒకసారి కదా, డైలీ ఎక్కాం కదా. సో ఇంకా ఇంటికైతే ఆపలే చెప్తుంది, అన్నీ ఆపలే చెప్పేస్తుంది. అదిగో ఆడింది ఆటో. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. అయోధ్యని ఎక్సలెంట్ సెట్ అయితే సూపర్గా నాకు నచ్చింది అనమాట, చాలా బాగుంది. సో నెల్లూరుకి వచ్చేసి అయోధ్య ఎగ్జిబిషన్ అయితే చూసామన్నమాట. ఇంకా మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చే లోపల అయితే ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.